ఒక గర్భగుడి. ఆ గుడిలో ఒక నల్లటి తెర. ఈ విశ్వానికి, మనిషి పుట్టుకకి ఉన్న సంబంధం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. దీనినే చిదంబర రహస్యం అంటారు. అసలు ఈ చిదంబర రహస్యం అంటే ఏమిటి? ఇక్కడ శివుడు ఆనంద తాండవం చేస్తూ లింగ రూపంలో కాకుండా శివుడు మనిషి రూపంలో ఉండడం అసలు ఎందుకు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ చిదంబరం గుడి అనేది తమిళనాడులో ఒక పెద్ద గుడి. అసలు ఈ చిదంబరం గుడిలో ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ఎందరో యోగులు, సైంటిస్టులు, మహాపురుషులు, మహాయోగులు ఎంత ట్రై చేసినా, ఎంత ప్రయత్నించినా ఈ చిదంబర రహస్యం ఛేదించలేకపోయారు. ఇప్పటికీ మనం సాధారణంగా శివుడు లింగ రూపంలో ఉండడాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎక్కడ దేవుడు గుడికి వెళ్ళినా కూడా దేవుడు లింగ రూపంలో ఉంటాడు. ఇక్కడ రహస్యం ఏమిటంటే శివుడు తాండవం చేస్తూ, ఆనంద తాండవం చేస్తూ మనిషి రూపంలో కొలువై ఉన్నాడు. అసలు శివుడు ఇక్కడ కొలువై ఉండడానికి చిదంబర రహస్యానికి ఎలా సంబంధం ఉంది అనేది ఈ విషయంలో తెలుసుకుందాం. దయచేసి ఇంతవరకు వచ్చారంటే వీడియో నచ్చి వచ్చారు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు చిదంబర రహస్యం అంటే ఏమిటి? ఈ చిదంబర రహస్యాన్ని మనం ఛేదించాలంటే, తెలుసుకోవాలంటే కొన్ని యుగాలు వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు ఈ చిదంబర ప్రదేశాన్ని తమిళనాడులో తెల్లై అనే ఒక దట్టమైన అడవి రూపంలో ఉండేది. ఈ తెల్లై అడవిని కాళికాదేవి అనే మాత దేవత యజమానిగా పాలించేది. అయితే ఈ అడవిలోకి ఎవరు వచ్చినా, ఎవరు నాది ఈ అడవి అని చెప్పినా భయంకరమైన రూపం దాల్చి వాళ్ళని వధిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు శివుడు భిక్షాటన చేస్తూ ఆ అడవిలోకి వచ్చినప్పుడు, నువ్వు ఎవరు అని ప్రశ్నించగా, ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు అని కాళికామాత శివుడిని ప్రశ్నించారు. అయితే అప్పుడు శివుడు, ఈ విశ్వానికి నేనే అధిపతిని, ఈ విశ్వాన్ని సృష్టించింది నేను, నన్నే నువ్వు ప్రశ్నిస్తావా అని అడిగాడు. అయితే నువ్వు యజమానివా, నేను యజమానినా ఈ విశ్వానికి అనేది తెలుసుకోవాలని చెప్పి ఇద్దరూ కలిసి ఒక నాట్య రూపాన్ని ప్రదర్శిస్తారు. అలాగే శివుడితో పాటు మోహిని రూపంలో విష్ణువు కూడా రావడం జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరికీ పోటీ పెట్టాలని చెప్పేసి కాళికామాతకి, శివుడికి ఇద్దరికి నాట్య రూపంలో పోటీ పెడతాడు. రోజులు గడుస్తున్నా అసలు ఇద్దరిలో ఎవరూ తగ్గట్లేదు. ఎవరికి వాళ్ళు మంచిగా నాట్యం చేస్తున్నారు. అయితే ఇక్కడ శివుడు ఒక ప్లాన్ వేస్తాడు. ఏంటంటే తన చెవికి ఉన్న పోగును కింద పడేలా చేస్తాడు. అలాగే శివుడు రుద్రతాండవం చేస్తూ భీకర నాట్యం చేస్తూ ఉంటారు. కాళికాదేవి కూడా రుద్రతాండవం చేస్తూ ఉంటుంది. అయితే ఈ చెవి పోగుని శివుడు చేతితో కాకుండా కిందకి వంగితే ఓడిపోతారని తెలిసి ఈ భంగిమ రూపంలో, ఈ నాట్యం చేస్తున్న రూపంలో కాలి ద్వారానే ఆ చెవి పోగుని తీసుకొని కాలి ద్వారానే చెవికి పెట్టుకుంటాడు. ఇది స్త్రీ అనేది బహిరంగ చేయలేదు. అలాగే కాళికామాత కూడా ఈ నాట్య భంగిమను చేయలేకపోయింది. అప్పుడు తెలుసుకున్న కాళికామాత శివుడే గొప్ప, ఈ విశ్వానికి శివుడే రారాజు, ఈ అడవికి కూడా యజమాని శివుడే అని చెప్పి తెలుసుకొని అప్పటి నుండి ఆ చిదంబర ఏరియాని కూడా శివుడే అని చెప్పి భావిస్తాన్ని చిత్ సభ అని కూడా పిలుస్తారు. మీరు ఎప్పుడైనా చిదంబర రహస్యానికి వెళ్ళినప్పుడు, దేవుడిని దర్శించుకున్నప్పుడు కొన్ని విషయాలైతే గమనించండి. సాధారణంగా ప్రజలు ఈ చిదంబరం గుడికి వెళ్ళినప్పుడు ఆనంద తాండవం చేస్తున్న నటరాజస్వామి అంటే శివుడిని దర్శించుకున్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు ఉంటాయి, అవి గమనించండి. ఎప్పుడైతే ప్రజలు నటరాజస్వామి గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని దర్శించుకుంటారో, ఆ గుడికి, గర్భగుడికి, నటరాజస్వామికి కొంచెం కుడివైపున నల్లటి చీరను పెట్టడం అయితే జరుగుతుంది. ఆ నల్లటి చీర గర్భగుడిలో అసలు ఎందుకు పెట్టారు, ఆ నల్లటి చీరకి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారు, నటరాజస్వామికి చేసే పూజలన్నీ ఆ నల్లటి చీరకు కూడా సేమ్ లాగే చేస్తారు. సో ఈ చిదంబర రహస్యం వెనకాల ఉన్న రహస్యం ఏమిటంటే, ఈ నల్లటి చీర ఒకానొక రోజు తెరిచినప్పుడు అక్కడున్న ప్రజలు ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో ఇంట్రెస్టింగ్గా చూస్తారు. కాకపోతే ఆ చీర వెనకాల ఏమీ ఉండదు. ఎటువంటి గుడులు, ఎటువంటి విగ్రహాలు, ఎటువంటి దేవతలు, దేవుడి విగ్రహాలు ఉండవు. సో ఇక్కడ చిదంబర రహస్యానికి మొదటి పాయింట్,
ఈ విశ్వం అనేది కేంద్రీకృతమైన అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ నల్లటి తెర వెనకాల నుంచే చిదంబర రహస్యం అనేది స్టార్ట్ అవుతుంది. సో మొదటి వీడియోలో చిదంబర రహస్యం అంటే ఏమిటి, అసలు ఆ పేరు ఎలా వచ్చింది, ఇక్కడ శివుడు ఎందుకు లింగ రూపంలో కాకుండా నార్మల్ మనిషి రూపంలో ఉన్నాడు అనే విషయం మీరు తెలుసుకున్నారు. పార్ట్ 2లో పూర్తి వివరాలతో మీ ముందుకు వస్తాను. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా మరిన్ని రహస్యాలు, మరిన్ని గుడుల రహస్యాలు తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.